హలో సోనా అబ్దుల్లా మీరు ఉన్నది అన్న డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్ చూసారు కదా, అన్నదాత సుఖీభవ వైఎస్ఆర్ రైతు భరోసాకి సంబంధించి పేరుని అన్నదాత సుఖీభవ పేరు అయితే పెట్టారనమాట. సో ఇక్కడ నుంచి రైతులకు సంబంధించి రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు అమౌంట్ ఎప్పుడు వేస్తారు అంటే, మనకు కూటమి పార్టీ అధికారంలోకి అయితే వచ్చిన తర్వాత ఏపీలో 20,000 రూపాయలు అయితే ఇస్తాం అని చెప్పారు కదా. సో 20,000లో 6,000 రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించి అమౌంట్, అలాగే 14,000 రూపాయలు వచ్చేసి మనకు స్టేట్ గవర్నమెంట్ అంటే కూటమి పార్టీ అయితే ఇస్తుంది అనమాట. సో అందులో ఫస్ట్ విడత ఎంత వేస్తారనేది చూడాలి. ఫస్ట్ విడత వచ్చేసి 7,000, సెకండ్ విడత వచ్చేసి 7,000. సో మిగతా 6,000 వచ్చేసి 2,000 పీఎం కిసాన్ అమౌంట్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనకు 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు ఖాతాలోకి క్రెడిట్ అయితే చేస్తారు. సో అన్నదాత సుఖీభవ పేరుతో. సో అర్థమైందిగా. అలాగే అన్నదాత సుఖీభవ అమౌంట్ వచ్చేసి మనకు రైతుల అకౌంట్లకి ఎప్పుడు వేస్తారు అనేది చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో నాకు తెలిసి డిసెంబర్లో లేకపోతే జనవరిలో ఒక విడత అయితే వేస్తారనుకుంటా. సో చాలామంది వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు ఆగస్టులో మనకు రైతు భరోసా అమౌంట్ అయితే వేస్తూ ఉన్నారు అని. సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇక్కడ పేజ్ అన్నదాత సుఖీభవ సంబంధించి వెబ్సైట్ మనకు టోటల్గా వర్క్ అయితే ఉందన్నమాట. అందులో మనకు వర్క్ జరుగుతుంది, పని చేయట్లేదు. వెబ్సైట్ అనేది మనకు పని చేయట్లేదు. స్టేటస్ చెక్ చేసుకోవాలనుకున్నా, అలాగే ఇక్కడ డాష్బోర్డ్లో మన డీటెయిల్స్ చెక్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. సో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత సో దానికి సంబంధించి వెబ్ ల్యాండ్లో మనకు ఇక్కడ రైతులకు సంబంధించి డీటెయిల్స్ మొత్తం ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తారు. అలాగే ఎవరైతే కౌలు రైతులు అయితే ఉన్నారో వాళ్ళను కూడా ఈ వెబ్ ల్యాండ్లో మనకు వాళ్ళ డీటెయిల్స్ని ఇక్కడ సబ్మిట్ అయితే చేస్తాం. ఇక్కడ నుంచి వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అని మొన్న మనకు అచ్చెన్నాయుడు మంత్రి గారు అయితే చెప్పారు కదా. వెబ్లాండ్లో కౌలు రైతులకు కూడా ఇక్కడ జోడించి వాళ్ళ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అని వాళ్ళు క్లియర్ కట్గా అయితే చెప్పడం అయితే జరిగింది. సో నాకు తెలిసి వైఎస్ఆర్ అన్నదాత సుఖీభవ రైతు భరోసా వచ్చేసి మనకు డిసెంబర్లో కానీ జనవరిలో కానీ వస్తుంది. సో డాష్బోర్డ్కి సంబంధించి వెబ్సైట్ స్క్రీన్లో డిస్ప్లే చేస్తున్నాను, ఇక్కడ నుంచి అయితే చూడండి మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ హోమ్ పేజ్కి అయితే వచ్చిన తర్వాత కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అన్నదాత సుఖీభవ స్కీమ్ ఈ వెబ్సైట్కి సంబంధించి ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు వెబ్సైట్ మొత్తం ఇలా ఓపెన్ అయితే అవుతుంది. హోమ్ పేజ్కి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది మీకు. డాష్బోర్డ్ మీద అది క్లిక్ చేయగానే పేజ్ అండర్ ప్రాసెస్ అయితే జరుగుతుంది, వర్క్ అయితే జరుగుతుంది. దీని మీద టోటల్గా మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. వర్క్ అయిన తర్వాత ప్రాపర్గా ఇది వదిలిన తర్వాత డౌన్లోడ్ మీద అది క్లిక్ చేసినా కానీ మనకు ఎలాంటి పని చేయట్లేదు. స్కీమ్ అండ్ పాలసీ మీద క్లిక్ చేసినా కానీ ఏం వర్క్ అవ్వట్లేదు. నో స్టేటస్ మీద అది క్లిక్ చేసినా కానీ ఇక్కడ ఏం డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో టోటల్గా చెప్పాలంటే ఈ వెబ్సైట్ అనేది మనకు ఇంకా వర్క్ అవ్వట్లేదు. సో వర్క్ కంప్లీట్ అయిన తర్వాత రైతులకు సంబంధించి డీటెయిల్స్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, కౌలు రైతులకు సంబంధించి డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో అర్థమైందిగా. అన్నదాత సుఖీభవ పేరుతో రైతు భరోసా అమౌంట్ అయితే వేస్తూ ఉన్నారు. సో ఎప్పుడు వేస్తారు అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో నాకు తెలిసి డిసెంబర్లో ఒక విడత వేయచ్చు. పీఎం కిసాన్ 2,000, 7,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి రైతు భరోసా, ఈ రెండు కలిపి మనకు 9,000 రూపాయలు అనేది ఒక విడత అయితే వస్తుంది. సో అర్థమైందిగా. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.